టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా నెల్లూరులో సోదాలు చేశారు పోలీసులు. నెల్లూరులోని నారాయణ నివాసంతో పాటు మిత్రులు, వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేశారు. అయితే నారాయణను కావాలనే పోలీసులు వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా నెల్లూరులో దాడులు జరిగాయి. నెల్లూరులోని ఆయన నివాసంతో పాటు మిత్రులు, వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. ఇటీవలే డ్రగ్ కంట్రోల్ అధికారులు నారాయణ నివాసంతో పాటు నారాయణ వైద్య కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా వాహనాలతో పాటు ఆఫీసులు, సిబ్బంది స్టాఫ్ క్వార్టర్స్ లో కూడా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏకకాలంలో నారాయణ నివాసంతో పాటు ఆయన మిత్రులు, సన్నిహితులు, సంస్థకు చెందిన ఆడిటర్లు, వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని ₹181,00,000 నగదుతో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న టైంలో నారాయణకు మద్దతిచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకే సోదాలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఇన్స్పైరా సంస్థ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తున్న పోలీసులు ఎందుకు నోటీసు ఇవ్వలేదని నారాయణ సంస్థ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో వ్యాపార రంగంలో ఉన్న కోట గురుబ్రహ్మం నిత్యం లక్షలాది రూపాయల టర్నోవర్ చేస్తుంటారని, ఆయన ఇంట్లో 25 లక్షలు దొరకడం పెద్ద విషయం కాదని అంటున్నారు. బంగారు వ్యాపారం చేసే శ్రీనివాసులు తాను కొన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ₹1 కోటి నగదుని ఇంట్లో పెట్టుకున్నారని, దానికి సంబంధించిన పత్రాలు చూపించినా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. నారాయణ ఆసుపత్రిలో పనిచేసే ఒక వైద్యుడు బ్యాంకు నుంచి తన అవసరాల కోసం ₹25 లక్షల డ్రా చేసినా దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో ప్రధాన నాయకుడిగా ఉన్న నారాయణను కట్టడి చేసేందుకే ఇలా సోదాలు చేసినట్లుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.